కూటమి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. యువగళం పాదయాత్రతో యువ తరంగమై రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ఈ రోజు కూటమి కుటుంబం అధికారంలోకి వచ్చిన పాత్ర పోషించిన దాంట్లో క్రియాశీలక పాత్ర పోషించి తెలుగుదేశం కుటుంబ సభ్యులు కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి అండగా భరోసాగా నిలబడతా తాత స్థాపించిన పార్టీలో మూడో తరానికి వారసుడిగా తాతను మించి తండ్రిని మించి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర విభజింపబడిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు యువత కల్పించి చదువులో విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకొస్తా పేదల బిడ్డల జీవితాలు బాగు చేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఖచ్చితంగా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆరోగ్యం ఇచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన ప్రతిభాశీలవంతమైన నాయకుల్లో ఒకటిగా ఎదిగాడు కాబట్టి ఖచ్చితంగా రాబోయే భారతానికి నాయకత్వం వహించే ఒక నాయకులు అవుతారు అని చెప్పి ఆకాంక్షిస్తూ నిండా నూరేళ్లు ఆ భగవంతుడు ఆయుష్ అందజేయాలని చెప్పి ఆ భగవంతుడు కోరుకుంటూ మరొకసారి లోకేష్ బాబు గారి నాయకత్వం